రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుండి చూడండి ఒకసారి. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా, దయచేసి స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్లు చూపుచున్నారు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. అమ్మా వినండి ఒకసారి. మనస్సాక్షిని కాపాడుకున్నటువంటి వ్యక్తి నోవాహు. ఈ మనస్సాక్షి మన అంతరంగంలో ఉన్న ఆలోచనల్ని తప్పేదో తప్పు కానిదేదో తప్పు చేసినప్పుడు ఒకదాని మీద ఒకటి నేరం మోపుతుంది అంటున్న బైబిలు. నీ అంతరంగంలోనే ఒక పోరాటం. ఎందుకు అలా మాట్లాడావు? తప్పు కాదా? ఎందుకు ఆ క్రియ చేశావు? తప్పు కాదా? ఎవరు చూడకపోవచ్చు, నీ అంతరంగంలో ఉన్నది తప్పు కాదా? నీది చెడ్డ కోరిక కాదా? నువ్వు చేసిన పని మంచిదా అని నీ మీద నేరారోపణ చేసేటువంటిది మనస్సాక్షి. ఒకవేళ నువ్వు మేలు చేస్తే నీ మనస్సాక్షి నిన్ను ప్రోత్సహిస్తుంది, నువ్వు చేసింది కరెక్ట్ అని. హల్లెలూయా. ఏమిటి? ఈ ఒకే హృదయంలో ఈ రెండిటి మీద ఒకటి తప్పు మోపుతుంటే మరొక ఆలోచన విధానాన్ని ఒకటి ఇది కరెక్టు అని చెబుతున్నప్పుడు ఇక్కడ ఏ ధర్మశాస్త్రము లేదు, ఏ బోధకుడు లేడు. ఏది తప్పో ఏది కరెక్టో అని మన మనస్సాక్షి మనతో సాక్ష్యం ఇస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఆ మనస్సాక్షిని త్రోసివేయిన వాడు దేవుని కృప పొందినవాడు. మనస్సాక్షితో మనం సమాధాన పడితే చాలా ప్రశాంతంగా బ్రతుకుతాం. హల్లెలూయా. అసలు నీకు నెమ్మది లేకపోవడానికి కారణం ఎవరెవరో కాదు, నీ మనస్సాక్షి కారణం. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకొని సంకురాత్రి పండగ, ఈరోజు కనుమ పండగ కదా అని మాంసం తెచ్చుకొని అంతవరకు బాగానే ఉంది. మాంసం ఎప్పుడైనా తినొచ్చు, ఆదివారం కాబట్టి. ఉచితంగా ఎవడో పార్టీ ఇస్తున్నాడని నువ్వు బాప్తిసం పొంది క్రీస్తుతో నువ్వు ఒక మాట ఇచ్చి ఆయనతో నువ్వు ఒడంబడిక చేసుకొని మరలా తిరిగి మందు తాగితే అది ఎవరికి తెలిగిపోవచ్చు, కానీ నీ మనస్సాక్షి నీకు నెమ్మది లేకుండా చేసింది. గుర్తుపెట్టుకో. ప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొంది మారు మనసు పొందాను, నేను చర్చికి వెళ్తున్నానని చెప్పి దొంగసాటుగా సిగరెట్ తాగితే అది ఎవరికి తెలియకపోవచ్చు. నువ్వు నోరు కడుక్కోవచ్చు, నీ హృదయాన్ని కడుక్కోవడం అంత తేలికైన పని కాదు. నీ మీద నేరం మోపుతుంది. మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉండింది. బాప్తిసం తీసుకొని నువ్వు చేయరాని పని చేస్తూ తల్లిదండ్రులు కళ్ళు కప్పొచ్చు, భర్త కళ్ళు కప్పొచ్చు, భార్య కళ్ళు కప్పొచ్చు. ఆ టాలెంట్ నీకుంది, ఆ టాలెంట్ నీకుంది. కానీ నీ మనస్సాక్షిని సమాధానపరిచే దమ్ము ఏ మానవుడికి లేదు. ఎందుకనంటే మనస్సాక్షిని పెట్టినవాడు దేవుడు గనుక. మనస్సాక్షి ఎప్పుడు సత్యము పక్షాన నిలుస్తుంది. మనస్సాక్షి ఎప్పుడు దేవుని పక్షాన వాదిస్తుంది. మనస్సాక్షి ఎప్పుడు నిన్ను సరైన మార్గములో నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రతి మనిషి మనస్సాక్షి మాట వింటే వాడు దేవుని కృపకు సమృద్ధి పాత్రుడవుతాడు. ఇప్పుడు జరుగుతున్న ఆ కాలంలో జరిగినది ఇప్పటికీ జరుగుతున్నది ఏమిటంటే, మొట్టమొదటగా ఈ వ్యక్తి
మనస్సాక్షిని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనస్సాక్షిని బ్రతికించుకోవాలా, మనస్సాక్షిని బ్రతికించాలా, చంపేయకూడదు. మనస్సాక్షి ఎప్పుడు చచ్చిపోయిద్దంటే తనకు తానే చచ్చిపోయిద్ది కొందరిలో. ఎందుకంటే ఒకసారి నువ్వు చేసింది మంచిది కాదని చెప్పిద్ది, కానీ వినడు ఆ వ్యక్తి. ఒకసారి నువ్వు మాట్లాడింది సరైనది కాదు అని చెప్పిద్ది, నోరు మొయ్, నాదే కరెక్టు అని వాదించింది. ఈ రెండింటి మధ్యలో నీ మనస్సుకి నీ మనస్సాక్షికి, నీ మనస్సుకి నీ మనస్సాక్షికి ఒక భయంకరమైన పోరాటం జరిగిద్ది అంతరంగంలో. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి లోబడవో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు నువ్వు లోబడవో, నీ మనస్సాక్షి బలహీనమవుతూ బలహీనమవుతూ చివరికి చచ్చిపోయింది, చివరికి చచ్చిపోయింది. దేవుడు పెట్టిన మనస్సాక్షిని నువ్వు మర్డర్ చేసేసావు. ఇక నువ్వు ఎలా తప్పించుకోగలవో ఒకసారి ఆలోచించాలి. ఒక దైవజనుడిని నువ్వు చంపితే ఎంత పాపమో, నీ అంతరంగంలో దేవుడు పెట్టినటువంటి మనస్సాక్షిని చంపడం కూడా అంతే పాపం. ఇప్పుడు మీలో ఎవరైనా అన్నీ తెలిసి నన్ను చంపండి, మీరు పరలోకానికి వెళ్తే అప్పుడు అడగండి. నేను చంపబడితే నేను వెళ్తాను పరలోకానికి, తిరుగులేదు. నేను దేవుని సేవకుడునని, దేవుని పక్షాన మాట్లాడుతున్నటువంటి వాడినని ఎరిగి నువ్వు నన్ను చంపేస్తే దేవుడు నిన్ను పరలోకంలో చేరుస్తాడా? నువ్వు బాప్తీసం పొందొచ్చు, నువ్వు పెద్ద కానుకలు ఇవ్వచ్చు. ఒక దైవజనుని చంపితేనే నీకు క్షమాపణ లేనప్పుడు, దేవుడు పెట్టిన దైవజనుడు, దేవుడు పెట్టిన బోధకుడు, నీ అంతరాత్మలో నీ వ్యక్తిగత బోధకుడు మనస్సాక్షిని ఏ వ్యక్తి, నేను కానీ మీరు కానీ చంపకూడదు. మనస్సాక్షి అప్పుడప్పుడు చెప్పింది, నువ్వు వెళ్ళి క్షమాపణ అడుగు, నువ్వు చేసింది తప్పు అని చెప్పినప్పుడు నువ్వు వెళ్ళకుండా ఉన్నావే, అదే మనస్సాక్షిని చంపేస్తున్నావు నువ్వు. యేసు ప్రభు చెప్పాడు, నీ సహోదరుడికి నీ మీద ఏదైనా తప్పిదం ఉన్నట్లు నీకు తెలిస్తే, ఏదైనా కోపం ఉన్నట్లు తెలిస్తే, నువ్వు ఒక అర్పణ తీసుకొని సన్నిధికి వస్తే ఆ అర్పణ అక్కడే పెట్టేయి, నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు, అప్పుడు వచ్చి నువ్వు అర్పణ అర్పించన్నాడు. మనస్సాక్షి చాలా అద్భుతమైనటువంటి సంగతులు మనకు బోధించింది.